నేను ఈరోజు అయితే ప్రొడక్ట్ నాలెడ్జ్ గురించి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. శారీ ప్రీప్లేటింగ్ కోసం అసలు మనం ఎలాంటి టూల్స్ అనేవి ప్రిపేర్ చేస్తాము, అది బిగినర్స్కి చాలామందికి తెలియదు కదా, తెలియని వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ అయితే మనకి శారీ ప్రీప్లేటింగ్లో మెయిన్ యూజ్ అయ్యేది ఏంటి అనేది, ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి మనకి మెయిన్గా ఇలా పిన్స్ అనేవి యూజ్ అవుతాయి. ఈ పిన్స్లో కూడా మనకి చాలా రకాలుగా పిన్స్ అనేవి దొరుకుతాయి. మనం 2mm పిన్స్ దగ్గర నుంచి స్మాల్ సైజ్ పిన్స్ వరకు కూడా మనము ఈ శారీ ప్రీప్లేటింగ్లో యూజ్ చేయాల్సి ఉంటుంది. సో మనం ఈ పిన్స్ అనేవి చాలా క్వాలిటీ ఉండేవి తీసుకోవాలి. క్వాలిటీ అనేది ఎలా తెలుస్తుంది అంటే, మనం ఈ పిన్స్ అనేవి కొంచెం షైనింగ్గా కనిపిస్తాయి. సో మనం అలా షైనింగ్గా ఉన్న వాటిని చూసి తీసుకుంటే మనకి అది క్వాలిటీ ఉందా లేదా అనేది చూసి తీసుకోవాలి. ఇలా మనం స్మాల్ సైజ్ అంటే చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు మనకు అన్ని పిన్స్ కూడా మనకి ఈ శారీ ప్రీప్లేటింగ్లో యూజ్ అవుతాయి. సో మోస్ట్ ఇంపార్టెంట్ పిన్స్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ క్లిప్స్ కూడా చాలా బాగా యూజ్ అవుతాయి. క్లిప్స్ అనేవి మనం శారీని అడ్జస్ట్ చేయడం కోసం మనం ఈ క్లిప్స్ అనేవి యూజ్ చేస్తాము. క్లిప్స్ అనేవి మెయిన్ ఇంపార్టెంట్. ఇది క్వాలిటీ ఉన్నవి తీసుకున్నట్లయితే మనకి శారీ కూడా అంతే పర్ఫెక్ట్గా వస్తుంది. సో మనం ఈ క్లిప్స్ అనేవి చాలా క్వాలిటీ ఉన్నవి చూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి దీంట్లో మెయిన్ మనకి మెజర్మెంట్స్ తీసుకుంటాం కదా, టేప్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఇందులో శారీ ప్రీప్లేటింగ్లో మనకి ఈ టేప్ కూడా మెయిన్ ఇంపార్టెంట్. మనం ఈ టేప్తో మెజర్మెంట్స్ అన్నీ కూడా తీసుకుంటాము. సో మనం ఈ టేప్ అనేది యూజ్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ హ్యాంగర్ ఫోల్డింగ్ చేస్తాము కదా శారీలో, సో మనకి ఇలా హ్యాంగర్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ శారీలో జెరీ అనేది మనకి డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. సో ఈ పల్స్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే, పోగులు శారీలో జెరీ కూడా ఉంటుంది కదా, అది అనేది మొత్తము సైడ్కి స్ప్రెడ్ అవ్వకుండా కరెక్ట్గా ఉంటుంది. సో మనము ఈ పళ్ళు అనేది ఉంటే శారీ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ అనేది ఉండదు. సో మనం ఈ పళ్ళని యూజ్ చేస్తూ పిన్ అనేది సెక్యూర్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి మెయిన్ ఐరన్ మ్యాట్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఐరన్ మ్యాట్ యూజ్ చేస్తూ మనము శారీ అనేది ఈ ఐరన్ చేసామంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మనకి శారీస్ అనేవి కూడా డ్యామేజ్ అవ్వదు. సో మన సేఫ్టీ కోసం మనం ఈ ఐరన్ మ్యాట్ని యూజ్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి మనము ఇది బాల్ పిన్స్. ఈ బాల్ పిన్స్ అనేవి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది మనం సైజ్ అడ్జస్ట్ అనేది చేసుకొని మన సైజ్ అడ్జస్ట్ అనేది చేసుకొని ఎక్కడ కావాలంటే అక్కడ ఈ పిన్ తోటి సెక్యూర్ చేసుకున్నట్లయితే అది అనేది క్లాత్ స్టిఫ్గా ఉంటుంది. సో మనకి ఈ బాల్ పిన్స్ కూడా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి 17 హైట్ 13 విడ్త్ ఉన్న కవర్ తీసుకున్నాను. మనం ఇందులో 16x14 కవర్ని కూడా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు మీరు 17 హైట్ 13 విడ్త్ ఉన్న కవర్ తీసుకుంటే మనం 2 ఇంచ్ తగ్గించుకొని మనము శారీ అనేది మనం కవర్లో అనేది ప్యాక్ చేస్తాము. నెక్స్ట్ మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటిది, ఐరన్ బాక్స్. ఐరన్ బాక్స్ వచ్చేసి ఇప్పుడు నేను తీసుకున్నదైతే ఫిలిప్స్ ఆటోమేటిక్ స్టీమ్ ఐరన్. చాలామంది ఇప్పుడు ఈ ఐరన్ బాక్స్ కాస్ట్ వచ్చేసి 8000. సో నార్మల్గా అయితే మనం ఏం తీసుకుంటాం, స్టీమ్ ఐరన్ నార్మల్ క్వాలిటీది మనకి 1500లో అలా వచ్చేస్తుంది. సో మన నార్మల్ స్టీమ్ ఐరన్లో ఇక్కడ మోడ్స్ అనేవి ఉంటాయి కదా, మన క్లాత్ని బట్టి అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఐరనింగ్ అనేది చేస్తాం కదా. సో మనం ఎప్పుడైనా సరే ఇది ఆటోమేటిక్ స్టీమ్ ఐరన్ కాబట్టి ఇది క్లాత్ని ఆటోమేటిక్గా అడ్జస్ట్ చేసుకొని మనం ఏ క్లాత్ మీద పెట్టినా కానీ ఆ క్లాత్ని బట్టి అడ్జస్ట్ చేసుకుంటుంది. ఎందుకంటే ఇందులో సెల్స్ అనేవి మొత్తము ఆటోమేటిక్గా ఉండి ఆటోమేటిక్గా పనిచేస్తుంది. సో మనం ఏ శారీ మీద పెట్టినా కానీ ఆ శారీని అడ్జస్ట్ చేసుకొని ఇది ఐరన్ అనేది చేస్తుంది. క్లాత్ అనేది అస్సలు డ్యామేజ్ అవ్వవు. సో మనం బిగినర్స్ ఎవరైనా ఈ శారీ ప్రీప్లేటింగ్ చేస్తే ఆటోమేటిక్ స్టీమ్ ఐరన్ అనేది బెస్ట్ యూజ్ అని చెప్పుకోవచ్చు. మనకి నార్మల్ స్టీమ్ ఐరన్లో మనకి మోడ్స్ ఉంటాయి కదా, అది మనకి నార్మల్ స్టీమ్ ఐరన్ యూజ్ చేసే వాళ్ళైతే సిల్క్ మోడ్లో పెట్టుకొని మాత్రమే యూజ్ చేయండి. ఇలా సిల్క్ మోడ్లో పెట్టుకొని యూజ్ చేయడం వల్ల శారీస్ అనేవి డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఐరన్ టేబుల్. మనకి టేబుల్ అనేది మస్ట్ అండ్ షుడ్ అనమాట. ఇందులో టేబుల్ అనేది మన రిక్వైర్మెంట్ బట్టి మనం యూజ్ చేసుకోవాలి. నేనైతే ఇప్పుడు బాత్లా బ్రాండ్ వాళ్ళ టేబుల్ అయితే యూజ్ చేస్తున్నాను. మీకు బాత్లా బ్రాండ్ అనేది కొంచెం చాలా స్టాండర్డ్గా ఉంటుంది. సో మనకి శారీస్ కూడా ప్రీప్లేటింగ్కి చాలా కంఫర్ట్ ఉంటుంది. బిగినర్స్కి అయినా సరే చాలా ఈజీగా మనం ఈ శారీ ప్రీప్లేటింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో మనకి బాత్లా బ్రాండ్ అనేది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. మీకు నార్మల్గా టేబుల్స్ మీద కూడా యూజ్ చేసుకోవచ్చు. మీరు ఇదైతే ఈ టేబుల్ వచ్చేసి 3400 అలా ఉంది. సో మీకు ఇంత బడ్జెట్ పెట్టలేని వాళ్ళైతే నార్మల్ టేబుల్ అయితే కొంచెం క్వాలిటీ తక్కువ ఉంటుంది. ఈజీగా అంటే బెండ్ అవుతూ ఉంటుంది, కొంచెం ఇలా అటు ఇటు ఊగుతూ ఉంటుంది అనమాట. సో మనం
కొంచెం క్వాలిటీ ఉన్న స్టాండ్ తీసుకుంటే కొంచెం బాగుంటుంది. సో బిగినర్స్ అయితే కనుక ఈ బాద్లా బ్రాండ్ అండ్ ఆటోమేటిక్ స్టీమ్ ఐరన్ ఈ రెండు యూజ్ చేస్తూ మనం శారీ ప్రీప్లేటింగ్ అనేది పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు.